తరుణి గారికి, అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను, ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున. విచిత్రంగా నేను, నిధి అగర్వాల్ తప్ప ఇంకెవరు లేరు. మన భరణి గారు, రఘు గారు, చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు. దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా, గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున మాట్లాడాను. అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, అంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకేలాగా నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా, నువ్వు ఈ సినిమాకి హీరోవి అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా మీడియా ఇంటరాక్షన్ చేశాను. రేపు కూడా చేయబోతున్నా, ఎల్లుండి కూడా చేయబోతున్నా. అలాగే నాకు బాబీ డియోల్ గారు, నేను చిరంజీవి గారు షూటింగ్స్ ఉన్నప్పుడు మన ధర్మేంద్ర గారితో చూసేవాడిని ఊటీలో. అలాంటి బాబీ డియోల్ యాక్టెడ్ యాజ్ ఔరంగజేబ్, టైరెంట్ రూలర్. అలాంటి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై బాబీ డియోల్. I truly grateful to Bobby Deol for accepting this role. అలాగే తోట తరణి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. జే మీడియా వారి సంస్థ అధిపతులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రేట్స్ ఇచ్చి 2 సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు 10-15 రూపాయల టికెట్తో వచ్చినప్పుడు నేనేమన్నా, కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది. ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది. ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈరోజు. Now we will come back to the story of హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇది మనందరం చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ, స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు ఎవరు. అక్బర్ ఈజ్ గ్రేట్, షాజహాన్ ఈజ్ గ్రేట్, ఔరంగజేబ్ ఈజ్ గ్రేట్ అంటే వాట్ దే హ్యాడ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals' greatness, but what Aurangzeb has done to our country, సొంత తమ్ముడిని చంపేసి, దారా సిక్కుని చంపి, షాజహాన్ని జైల్లో పెట్టి, నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. Can you imagine? For being a Hindu, you have to pay tax as a Hindu, just to accept, to practice. ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో శౌర్యాన్ని నింపాడు. మనకి తమిళనాడు దురాక్రమణ గురైతే ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్, స్టూడ్ బై పీపుల్. ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్, ఒక కల్పిత పాత్ర. అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేసి ఉండొచ్చు? ఎంతసేపు మనం కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది? కోహినూర్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా, మనందరికి ఉమ్మడి దేశం కదా ఇదంతా, తెలంగాణ నుంచి కృష్ణానది తీరం వరకు టిల్ విజయవాడ. ఆ కృష్ణానది తీరం దగ్గర ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటే అక్కడ దొరికిన వజ్రం అది. ఆ వజ్రం ఎక్కడి దాకా వెళ్ళింది? అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది. నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది. రకరకాల ఫైనల్గా ఈ రోజున కోహినూర్ యూకే లండన్లో ఉంది, లండన్ మ్యూజియంలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ వి డిడ్ ద స్టోరీ. నేను సినిమా చేశాను. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో చాలా నలిగాం. ఇలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే, ఈ సినిమాలో
ఇది ఎన్ని రికార్డులు చేస్తానో నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తానో నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను, వీ డిడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ బెటర్. అంటే మీరు అంటారు కదా, మీకోసం కొంచెం కాలు కూడా కదిలించండి.